ఐస్ ఆన్ రఫా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్న హ్యాష్ ట్యాగ్ ఏంటిది? ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే ఏంటి? గాజా ఇజ్రాయిల్ యుద్ధం తర్వాత ఆల్ ఐస్ ఆన్ రఫా అనేది ఎంతో త్వరితగతిన వ్యాప్తి చెందుతున్న హ్యాష్ ట్యాగ్గా సామాజిక మాధ్యమాల్లో ఎంతో త్వరితగతిన వ్యాప్తి చెందుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. అసలు ఏంటి ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే ఏంటి? అసలు ఎందుకు ఈ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయబడింది? అంటే గతంలో అంటే పాలస్తీనాకి సంబంధించిన రెజిన్ 1.4 మిలియన్ రెజిన్స్ రఫాలో శరణార్థులుగా ఉన్నారు. అటువంటి జనాభా ఉన్న అంటే శరణార్థులుగా ఉన్న రఫా మీద ఒక్కసారిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు అయితే చేసింది. అక్కడ 40 మంది మృతి చెందగా వందల కొద్ది మంది క్షతగాత్రులుగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా భారతదేశంలో కానీ, యూరోప్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఇలా ప్రపంచ దేశంలో కొన్ని దేశాల నుంచి ఆల్ ఐస్ ఆన్ రఫా అనే హ్యాష్ ట్యాగ్ని త్వరితగతిన అంటే స్పీడ్గా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తుండటంతో అది త్వరితగతిన వ్యాప్తి చెందుతుంది. అంటే అసలు ఎందుకు దీన్ని వ్యాప్తి చేయాల్సిన పరిస్థితి ఏంటి అనే దాని మీద కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే అంటే ఏదైతే అంటే అసలు ఈ హ్యాష్ ట్యాగ్ని ఎందుకు నెటిజన్లు ఉపయోగిస్తున్నారని కనుక మనం చూసినట్లయితే యుద్ధం గురించి అవగాహన కల్పించడానికి కార్యకర్తలు కావచ్చు, అలానే అంటే కార్యకర్తలు ఇలాంటి అంటే ఏదైతే ఇటువంటి యుద్ధాలని నిరోధించడానికి ఇలాంటి యుద్ధాలని వ్యతిరేకించే సంస్థలు కావచ్చు, మానవ సంస్థలు లాంటి కొంతమంది కావచ్చు, అంటే ఈ యుద్ధాలు జరిగే పరిస్థితుల్ని, ఈ హింసాత్మకతని వ్యతిరేకించేవారు గారు వీరందరూ కూడా ఆల్ ఐస్ ఆన్ రఫా అనే హ్యాష్ ట్యాగ్ను ఉపయోగిస్తూ సామాజిక మాధ్యమాల్లో వారి మనోభావం, వారి అభిప్రాయాలని, అలానే పాలస్తీనాకి వారి సపోర్ట్ని తెలియజేసే పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇజ్రాయిల్ వాదనలో వారు ఏం చెప్తున్నారంటే ఇదే పరిస్థితి గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక సంగీత విభాగం లాంటి సదస్సు జరిగే ప్రదేశంలో పాలస్తీన్లు ఒక్కసారిగా వారి మీద వైమానిక దాడులు చేశారు. అప్పుడు 1200 దాదాపుగా కొన్ని వందల మంది మరణించడం జరిగింది. కొన్ని వేల మంది క్షతగాత్రులుగా మారిన పరిస్థితి ఉంది. అలానే వారందరినీ కూడా బందీలుగా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అందువల్లే మేము ఇప్పుడు నిన్న జరిగిన రఫాలో జరిగిన వైమానిక దాడిని చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అక్కడే అదే రఫాలో అంటే దానికి సంబంధించి అంటే ఆ రఫాలో అసలు ఎందుకు చేశారు అంటే అక్కడ ఇద్దరు సీనియర్ హమాస్ అఫీషియల్స్ అక్కడ ఆశ్రయం పొందడంతో వారి కోసమే మేము ఈ వైమానిక దాడులు చేశాము. అది ఒక మానవ తప్పిదం అని కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న చాలామంది మానవతావాదులు వారందరూ కూడా ఏదైతే ఈ ఘటన ఇది ఒక దుశ్చర్య, ఇది దుర్ఘటన అని ప్రపంచం మొత్తం కూడా రఫా వైపే చూస్తుంది అని చెప్పి కూడా వారు సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంటే ఎక్కువగా యూరోప్, ఆస్ట్రేలియా, భారతదేశంలో జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి భారతదేశానికి సంబంధించి బాలీవుడ్ నటులు, అలానే క్రికెట్ కానీ, అలానే క్రీడలకు సంబంధించిన ప్రముఖులు, అలానే వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కూడా వారందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. మేమందరం ప్రపంచం మొత్తం కూడా రఫా వైపు చూస్తుంది, ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అంటే అసలు ఈ బాలీవుడ్కి సంబంధించి కనుక మనం కొంతమంది చూసుకున్నట్లయితే బాలీవుడ్లో ఉన్న ప్రముఖ తారులు ఎవరైతే ఉన్నారో ఆలియా భట్ కావచ్చు, ప్రియాంక చోప్రా, అలానే కరీనా కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందాన, సోనాక్షి సిన్హా, సమంత, తృప్తిదేవ్, అలానే దియా మిర్జా, రీచా చద్దా వంటి సినీ తారలతో పాటు అలానే
భారత్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక, అలానే ఇర్ఫాన్ పఠాన్, కొంతమంది రాజకీయ నాయకులు వీరందరూ కూడా ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ పాలస్తీన్లకు సంఘీభావం తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి కొంత భారతదేశంలో వ్యతిరేకత కూడా ఉంది. అంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయిల్ భారతదేశానికి మిత్రదేశం. వారు ఎంతో భారతీయులు కానీ భారత్ను కానీ వారి ప్రాణప్రదంగా వారు అభిమానిస్తారు, వారు ఎంతో గౌరవిస్తారు. అలాంటి ఇజ్రాయెల్ మీద అంటే అలాంటి ఇజ్రాయెల్ మీద మీరు విషం కక్కటం కరెక్ట్ కాదు, అంటే ఇది సహేతుకం కాదు అని చెప్పి కూడా కొంతమంది నెటిజన్లు వారందరికీ కూడా వారందరినీ కూడా రిప్లై ఇచ్చి వారందరి మీద కూడా ఒక రకంగా ట్విట్లో యుద్ధం చేసిన పరిస్థితి కూడా, ట్రోల్స్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే ట్రోల్స్ కంటే ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఏదైతే మన రోహిత్ శర్మ భారత్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక ఒక ట్వీట్ అయితే చేసి ఒక ఎక్స్లో ఒక ట్వీట్ చేసిన సందర్భం అయితే మనం చూసాం. అయితే అదే అంటే పాలస్తీన్లకు సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి. అది అసలు ఆ ట్వీట్ ఎలాంటిదంటే ఆ ట్వీట్ని ఎవరు చేశారు అని కనుక మనం చూసుకున్నట్లయితే ఆలియా భట్ తన కథపై ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ద మదర్హుడ్ ఆఫ్ హోమ్ అనే ఒక పోస్ట్ చేసింది. అసలు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే దాంతోపాటు ఆ పోస్ట్ చేస్తూ దానికి ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పి హ్యాష్ట్యాగ్ను పెట్టడంతో ఒక్కసారిగా కూడా ఈ పోస్ట్ ఎంతో సంచలనంగా మారింది. అయితే ఈ పోస్టులో పిల్లలకు సంబంధించి ప్రేమ, భద్రత, శాంతి జీవితాన్ని అటువంటి జీవితానికి వారికి ఎలాంటి హక్కు ఉంది, ఎలా అర్హులవుతారు అనే దాని మీద ఒక పోస్ట్ పెట్టింది. అదే పోస్ట్ని రీట్వీట్ చేయడంతో ఏదైతే రితిక విపరీతమైన ట్రోల్స్కి గురవడంతో ఆ పోస్ట్ని తొలగించిన పరిస్థితి కూడా ఉంది. అంటే మనం చూసుకున్నట్లయితే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అంటే ఏదైతే ప్రపంచం మొత్తానికి కూడా అంటే ఏదైతే ఈ ప్రపంచం మొత్తం మనం చూస్తూ ఉన్నాం పాలస్తీనాకి సంబంధించిన ఈ దాడికి సంబంధించిన దాడికి సంబంధించిన భయంకరమైన హృదయ విదారకరమైన చిత్రాలు యావత్ ప్రపంచాన్ని కూడా కొంత దిగ్భ్రాంతికి గురి చేశాయి. అయితే అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా స్పందించి వారి యొక్క భావాలను ఏదైతే వారి యొక్క మనసులో ఉన్న భావాలను వ్యక్తీకరిస్తూ పాలస్తీన్లకు మద్దతుగా భారత్కు సంబంధించిన బాలీవుడ్కి కావచ్చు, హాలీవుడ్ అలా వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ కూడా ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి స్పందించడం జరుగుతూ ఉంది. అయితే ఆల్ ఐస్ ఆన్ రఫా నినాదం సోషల్ మీడియాలో ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి 1.4 మంది గజన్లు అక్కడ రఫాలో ఆశ్రయం పొందుతున్నారు. అలాంటి ఇంత పెద్ద మంది నిరాశ్రయులకు ఆశ్రయం ఇస్తున్న రఫా మీద దాడి చేయటం, ఇజ్రాయెల్ దాడి చేయటం అక్కడ కరెక్ట్ పద్ధతి కాదు అనేది వారి యొక్క పాలస్తీన్లు వారి యొక్క అనుకూల ప్రదర్శనలో ఇటువంటి నినాదాలతో ఇది ఉపయోగిస్తున్న నేపథ్యంలో అయితే ఏదైతే ఈ 40 మంది వైమానిక దాడుల్లో 40 మంది చనిపోయారో, మరియు కొంతమంది క్షతగాత్రులయ్యారు. ఏదైతే ఈ దాడుల్ని ఇజ్రాయెల్ మీద పాలస్తీన్ల మీద దాడి చేయటాన్ని ఇజ్రాయెల్పై కొంతమేరకు వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకతని సోషల్ మీడియాలో అందరూ కూడా ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి చూపించిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకవైపు పాలస్తీన్లకి సంఘీభావం బాలీవుడ్ కానీ ప్రముఖులందరూ పాలస్తీన్లకి ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పి సంఘీభావం తెలుపుతున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. అది ఎలా ఎందుకు ఇజ్రాయెల్ ఏం చెప్తా ఉంది కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే గత సంవత్సరం 2023 అక్టోబర్ నెలలో టెల్లాపావ్ అనే ఒక ఏరియాలో సంగీత విభావరి ఒక సంగీతానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాని మీద పాలస్తీన్లు వాళ్ళు ఒక దాడి చేశారు, వైమానిక దాడులు లాంటి దాడులు చేశారు. అక్కడ సుమారుగా వందల మంది మరణించారు, కొన్ని వందల వేల మంది క్షతగాత్రులైన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటినీ జరగటంతో మేము చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇటువంటి
క్రూరమైన చర్యకి పాలస్తీన్లు పాల్పడ్డారో అది కూడా ఆ హమాస్కి సంబంధించిన అఫీషియల్సే ఇటువంటి క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. దానికి సంబంధించిన ఇద్దరు ముఖ్య నాయకులు ఎవరైతే సీనియర్ హమాస్ అఫీషియల్స్ అక్కడ రఫాలో తలదాచుకున్నారు. అందుకనే మేము ఈ దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన కొన్ని వర్గాలు అయితే తెలియజేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషనల్గా మారిన ఆల్ ఐస్ ఆన్ రఫా అనేది ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతున్న హ్యాష్ట్యాగ్గా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. న్యూస్ 18 కోసం రఘు.